ఆరోగ్యం బాగుండాలంటే వ్యాయామం చేయాల్సిందే. ఇందులో మరో మాటకు తావులేదు. వారానికి కనీసం 150 నిమిషాలైనా శరీరానికి శ్రమ కల్పించాలి. అంటే వారంలో 5 రోజులు, రోజుకు 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. కానీ బిజీ జీవితాల్లో టైం లేదని చాలామంది వ్యాయామాన్ని వాయిదా వేస్తున్నారు. ఇలా వాయిదా వేసే వాళ్లలో మహిళలే ఎక్కువగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇలాంటి వారికి అందుబాటులోకి వచ్చిందే స్నాక్టివిటీ. చిన్న చిన్న పనుల్లోనే శరీరానికి చాలినంత శ్రమను కల్పించే స్నాక్టివిటీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజులో ఒకేసారి వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించలేని వాళ్ళు వీలున్నప్పుడల్లా 2 నుంచి 5 నిమిషాల వ్యవధిలో వ్యాయామం చేయడమే స్నాక్టివిటీ. మాట్లాడుతూ నడవడం, బ్రేక్లో దూరంగా నడిచి కాఫీ తాగడం, బెట్లు ఉపయోగించడం, కారుని గమ్యానికి 100 మీటర్ల దూరంలో ఆపి నడవడం, బస్, మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు కాసేపు నిల్చోవడం, వంట సమయంలో వేచి చూస్తున్నప్పుడు గుంజీలు తీయడం, టీవీ చూస్తూ కాళ్ళు చేతుల్ని పైకెత్తడం ఇవన్నీ స్నాక్టివిటీలో భాగమే. అసలే కదలకుండా ఉండే కంటే కాసేపైనా వ్యాయామం చేయడం మేలని అధ్యయనాలు చెబుతున్నాయి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు స్నాక్టివిటీ ద్వారా కొంతమేరైనా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. స్నాక్టివిటీకి ప్రణాళిక, ప్రత్యేక దుస్తులు, వస్తువులు అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదో ఒక రూపంలో చేయొచ్చు. పనుల మీద వేరే ఊళ్ళు వెళ్లినా వీటిని చేయొచ్చు. పిల్లలతో గడిపే సమయాన్ని ఆడుతూ స్నాక్టివిటీ కింద మార్చుకోవచ్చు. ఉదయం పూట నడక, లంచ్కు ముందు స్క్వాట్స్, కాఫీ తర్వాత మెట్లు ఎక్కడం, బ్రేక్ సమయంలో పుషప్స్, సాయంత్రం ఏదైనా ఆట, ఇలా సమయం కేటాయించుకోవచ్చు. కూర్చొని పనిచేసేవాళ్లు గంటకోసారి లేచి వీటిని చేసేలా చూసుకోవాలి. ఉన్నంతలో మంచి ఫలితాలు రావాలంటే 2 నుంచి 5 నిమిషాల చొప్పున రోజులో 4-5 సార్లు చేయాలి. వ్యాయామం మొదలుపెట్టినప్పుడు కణాలు ఉత్తేజితమవుతాయి. ఆ ప్రభావం పూర్తిస్థాయి వ్యాయామానికి సమానంగా ఉంటుంది. తేలికపాటి వ్యాయామం తర్వాత ఉత్సాహంగా ఉంటారని ఓ అధ్యయనం చెబుతోంది. ప్రతి అదనపు కదలిక శక్తిని ఖర్చు చేసేదే. ఫలితంగా జీవక్రియ పెరుగుతుంది. వ్యాయామ సమయంలో గుండె రక్తాన్ని ఎక్కువగా పంపు చేయాలి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఊపిరితిత్తులు అదనంగా పనిచేయాలి. మెట్లు ఎక్కడం, తేలికపాటి బరువులెత్తడం, గుంజీలు, పుషప్లతో కండరాలు దృఢమవుతాయి. తక్కువ సమయంలో ఇలా వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి చాలినంత శ్రమ లభించేలా చూసుకోవచ్చు.